మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారత విద్యా పరిషత్ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. కేరళ రాష్ట్రంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్త సిద్ధార్థను ఎస్ఎఫ్ఐ నాయకులు హత్య చేశారని నిరసన వ్యక్తం చేశారు. స్థానిక డిగ్రీ కళాశాల నుండి బస్టాండ్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన అనంతరం బస్టాండ్ వద్ద ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇప్పటికైనా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్ఐ నాయకులపై చర్యలు తీసుకోవాలని, హత్యకు గురైన సిద్ధార్థ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు తెలిపారు. రాము సార్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ యొక్క దిష్టిబొమ్మ దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే కేరళ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సిద్ధార్థ అనే విద్యార్థిని ఎస్ఎఫ్ఐ గుండాలు హత్య చేయడం జరిగింది. ఈ సిద్ధార్థ కుటుంబానికి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు న్యాయం చేయలేదు. వెంటనే సిద్ధార్థ కుటుంబానికి న్యాయం చేయాలి, లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేరళకు వచ్చి ఉద్యమం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఈ వెంటనే ఈ ఎస్ఎఫ్ఐ నాయకులని శిక్షించాలి, వెంటనే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉందని తెలియజేయడం జరుగుతుంది. జై హింద్, జై భారత్.